అందరూ ఏకకంఠంగా ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు. ఈ స్తుతి ఘన మహిమ అంతా కూడా ఆయనకే చెందుతుంది చెందుతుంది చెందుతుంది. మనము మన చేతుల ద్వారా, మన స్వరాల ద్వారా, మన హృదయాల ద్వారా మనం ఆయన ఘనపక్ష బద్దులపై ఉన్నాం. ఈ స్తుతి అంతా కూడా ఆయనకే చెందుతుంది, ఆయనే స్వీకరిస్తాడు. చాలా సంతోషం. ఆయన మందిరంలో కొన్ని గంటలు ఎంత ఆనందం ఉందంటే చెప్పసఖ్యం కాని ఆనందం. ఇది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి కొనినా కూడా దొరకదు. ప్రత్యేకంగా మీరు ఇళ్లలో కూర్చుంటే అసలే దొరకదు కదండి. మీరు ఆలయానికి వచ్చి ఆయన స్తుతిస్తే ఈ ఆనందం పొందుకుంటారు. అది దేవునికి కార్యము, దేవునికి మహిమ. ఈ ద్వారా చెల్లిస్తున్నానని నమ్ముచున్నాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ప్రేమ చాప్టర్ నుంచి 1 నుంచి 8 వరకు సోదరి లక్ష్మణ్ గారు చదివించారు. ప్రేమ చాప్టర్ ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు, అది తెలుసుకునండి. బైబిల్లో ఈ చాప్టర్ అంతా కూడా ప్రేమ గురించే రాయబడ్డది. ప్రేమ, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమను చెప్పాలి అని ఆశపడితే ఈ 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తెరచి అందులో ఉన్న ప్రతి మాట కూడా ఒక మాట, ఒక వర్డ్ మీద ఒక రోజంతా కూడా ప్రసంగం చేయొచ్చు. ఒక వర్డ్ అంటే ఒక మాట. ప్రేమ దీర్ఘకాలం సహించును అనే మాట తీసుకుని ఒక రోజంతా కూడా మాట్లాడచ్చు. ఇట్లా చక్కటి అమూల్యమైన సత్యము దేవుడు మనకు రాసి ఉంచారు. ఈ ప్రేమ అనే చాప్టర్ 1వ కొరింథీ 13వ అధ్యాయము. ఎక్కడ మీరు ఇంకా యువకులుగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా క్విజ్లో పాల్గొంటే అడగచ్చు, ప్రేమ చాప్టర్ ఎంత అంటే లేచి చెప్పాలి 1వ కొరింథీ 13వ అధ్యాయము అని. కాబట్టి మర్చిపోవద్దు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు మరి ప్రేమ, ఈ ప్రేమ విషయమే మీరు చాలాసార్లు విన్నారు, మళ్ళీ ఈ రోజు కూడా వింటారు. కానీ ఈరోజు ఇంకా కాస్త ఎక్కువ తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇంకాస్త ఎక్కువ అంటే ఇదివరకు నేర్చుకున్న కంటే ఇంకెక్కువ. ఎందుకో దేవుడు ప్రేరేపణిస్తూ ఇచ్చే కొలిది కూడా ఆత్మీయ రుచుల్లోకి మనం వెళ్తూనే ఉంటాం. ఆత్మీయ రుచులు, ఇదే వాక్యము చాలా మంది పాస్టర్లు మాట్లాడి ఉండవచ్చు, చాలా కార్యక్రమాల్లో ఇది వినుండవచ్చు. ఈరోజు ఇంకాస్త డెప్త్, ఇంకాస్త లోపలికి వెళ్ళి ఆయన ప్రేమ విషయమై, నీ ప్రేమ విషయమై, సంఘ ప్రేమ విషయమై కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఈ రోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడుకున్నామా అని ప్రార్థన చేయండి. నిజమే, దేవుడు ఎంత ప్రేమ చూపించాడో. మనము వాళ్ళ దగ్గర దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిందని మనం నేర్చుకున్నాం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి వాడు నశింపగా నిజ జీవం కలిగినట్లు ఆయన అనుగ్రహించినని ఆ యొక్క బల్ల దగ్గర చిన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ క్షణంలో ప్రార్థన చేయండి. ఆ వర్తమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం పట్టబడాలి. నీలో ఉన్న కరుడు కట్టిన హృదయం ఏదైనా ఉంటే, బండలాంటి హృదయం ఉంటే, కానీ ఎంతకి లొంగని వినలొంగని స్థితి ఉంటే, ఈ ప్రేమ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం తెరచాలి. దేవుడి వాకులు నీ హృదయంలోనికి పెడతాయి. ఆయన నీతో మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, నా బండవారి పైన, నా మొద్దు వారి పైన, నా కరుడు కట్టిన హృదయాన్ని నీవే మాంసపు గుండెగా మార్చు అని ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, దయామయ, కరుణమయ, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ వాకులు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. మా విస్తరణలు వడ్డించుకుని సిద్ధంగా ఉన్నాం తండ్రి. మీరే వచ్చి మాకు ఆహారం వడ్డించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే అది రుచిగా ఉండాలి నాయన. మా శక్తిని మేము తగ్గించుకున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నాయన. మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా అనేక ఆత్మలకు ఆదరణకరంగా, అనేక ఆత్మలకు హెచ్చరికగాను, అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ వాక్యాన్ని హెచ్చించుకోమని సమస్తము మీ పాదం చెంత పెడుతున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, అద్భుతమైన నన్ను వాడుకోనండి. దీనులైన వారిని వారి హృదయాలు మీరెత్తి పట్టుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ప్రేమ విషయమై ఈరోజు చాలా విషయాలు నేర్చుకోవాలి. బహుశా 2 గంటల టైం పడుతుందేమో అని నాకు అనుమానం వేస్తుంది. 2 గంటల సమయం పట్టచ్చు. అయినా బల్ల దినము కొంచెం క్లుప్తమైన వాక్యం తీసుకోవటం నాకు అలవాటు. ఎందుకంటే మిమ్మల్ని శ్రమ పెట్టకూడదు. మీరు ఎంత లేట్ వచ్చినా ఇన్ టైంలో పంపాలని ఆశ. కానీ ఈరోజు మరి వీలు పడదేమో చూద్దాం. అయినా కూడా
త్వరగా మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత క్లుప్తంగా వెళ్ళిపోతారు. మీరు ఎంత వినకుండా కొంచెం నిద్రపోతున్నట్టు ఊగుతున్నట్టు ఉంటే చాలాసేపు పడతారు. అది మీకు తెలుసు, నా యొక్క సైకాలజీ అంటే నా యొక్క అంతరంగంలో ఏముంటుందో మీకు తెలుసు. మీరు వినండి శ్రద్ధగా, ఆవరణాలు అయిపోతారు. వినలేదనుకోండి, మీరు ఒక్కరు నిద్రపోతే మిమ్మల్ని లేపడానికి 10 మంది టైం నేను తీసుకోవాల్సి వస్తుంది. 10 మందిని నేను వాడుకుంటాను. కాబట్టి జాగ్రత్తగా అందరూ దయచేసి అటెన్షన్ గా ఉండి దేవుని వాక్యాన్ని విన్నాం. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ ప్రేమ గురించి రాస్తూ మొదటి 3 వచనాల్లో ప్రేమ లేని వాడనైతే, మొదటి 3 వచనాల్లో ప్రేమ లేని వాడనైతే, ఇన్ కేస్ ప్రేమ లేని వారైతే మీరే, మనమే ప్రేమ లేని వారం అయితే ఏమి జరుగుతాయో 3 వచనాల్లో 3 మాటలు రాయబడ్డాయి. ఆ వచనాలు చదువుకున్న తర్వాత ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో నేర్చుకుందాం, ప్రేమ ఎక్కడ పుడతాదో నేర్చుకుందాం, ప్రేమని ఎలా పుట్టించాలో నేర్చుకుందాం, ప్రేమ యేసులో ఎలాగా కొనసాగించాలో నేర్చుకుందాం. 5-6 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ లేనివాడనైతే అనే మొదటి మాట, ప్రేమ ఎలా ఉంటుంది, ఎటువంటి లక్షణాలు ఉంటాయి రెండో మాట, ప్రేమ ఎవరి మధ్యన ఉంటుంది, ప్రేమ ఎలాగా సిద్ధపరచుకోవాలి లేదా ఉద్భవించుకోవాలి, తయారు చేసుకోవాలి, అలానే ప్రేమ యేసు క్రీస్తులో ఎలాగా కొనసాగించుకోవాలి అనే 5 మాటలు నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. చూడండి, మొదటి మాటలోనే రాయబడ్డది. 1వ వచనం చదువుకుందాం. చూడండి, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడు కంచును గణగణలాడు తాళమునై ఉండును. ఆమేన్. మొదటి మాట ప్రేమ లేని వాడనైతే పౌలు రాస్తున్నాడు, పౌలులో మనం రాసుకున్నాం. నేను ప్రేమ లేని వాడనైతే, చూడండి, ఒకవేళ నాకు దేవుడు భాషలు ఇచ్చి ఉండవచ్చు, దేవదూతల భాషలు మాట్లాడేటువంటి ఆధిక్యత ఇచ్చి ఉండవచ్చు, నేను చాలా ప్రవచనాలు కూడా పలకవచ్చు. కానీ పౌలు రాస్తున్నాడు, ఒకవేళ ఇన్ని మాట్లాడినా కూడా నీకు ఒకవేళ ప్రేమ లేకపోతే గణగణలాడు గంట మాదిరిగా ఉంటావు. ఇట్స్ నథింగ్ బట్ ఎ బిగ్ నాయిస్, ఒక పెద్ద శబ్దం. అది ఏది అర్థం కాని శబ్దం. గంటలు మీరు చూసారండి, రకరకాలుగా మోగుతూ ఉంటాయి. అలాంటిది అర్థం కాని గంట శబ్దం వంటిది అయిపోతుంది. ఎప్పుడు ప్రేమ లేకుండా భాషలు మాట్లాడినా, ప్రేమ లేకుండా దేవదూతల భాష మాట్లాడినా, ప్రేమ లేకుండా ప్రవచనాలు చెప్పినా ఇట్స్ బెస్ట్. ఒక శబ్దం చేసే గంట మాదిరిగా ఉంటది అని మొదటి మాట చెప్తున్నాడు పిల్లల. రెండవ మాట 2వ వచనంలో ఉందో చూడండి. 2వ వచనం, ప్రవచించిన కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం ఉండినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. రెండవ మాట, మొదటిది బిగ్ నాయిసీ, పెద్ద శబ్దం, అంతే, ఎవరికి అర్థం కాని శబ్దం, మీకు ప్రేమ లేదు. రెండవది బెస్ట్, పనికిరావు. ఎప్పుడు నీవు ప్రవచనం చెప్పినా, మర్మాలు చెప్పినా, జ్ఞానవంతుడు అయినా, కొండలు పెకలించేటువంటి విశ్వాసం నీకున్నా, నీలో ప్రేమ లేకపోతే అది వేస్ట్, పనికిరాదు. ఒకసారి జ్ఞాపకం చేస్తానండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ప్రేమ ఎంత బలమైనదో, ప్రేమ ఎంత శక్తి ఉన్నదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, నీవు ప్రవచనాలు చెప్పొచ్చు, మర్మాలు చెప్పొచ్చు, నీకు జ్ఞానం ఉండవచ్చు, కొండలు పెకిలించగలిగిన విశ్వాసం ఉండవచ్చు. ఎంత కఠినమైన మాట అన్నది. కొండని పెకిలించవచ్చంట విశ్వాసం చేత. ఈ కొండని సముద్రంలో పడేది చెప్పగలిగిన శక్తి కూడా ఉండవచ్చు నీకు. కానీ ప్రేమ లేకపోతే వేస్ట్, అది వృధా అని రాయబడ్డారు పిల్లల. కాబట్టి గణగణమోగే శబ్దాలు చేస్తున్నావా? కొండలు పెకిలించే విశ్వాసం ఉన్నది, ప్రేమ లేకుండా విశ్వాసం ఉన్నదా? అది వేస్ట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3వ వచనం 3వ మాట ఉందో చూడండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, చూడండి, నీ డబ్బంతా ఖర్చు పెట్టేసినాను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించబడ్డాను, ప్రేమ లేని వాడనైతే ప్రయోజనమేమీ లేదు. నీ డబ్బంతా పేదలకు ఇచ్చేస్తున్నావు, అబ్బో చాలా గొప్ప పని చేస్తున్నావు, కానీ లోపల ప్రేమ లేకుండా డబ్బు ఇస్తున్నావు. అలానే నీ శరీరం కాల్చబడటానికి అంగీకరిస్తున్నావు. చాలా చక్కటి మాట మన
భారతీయ ఎథిక్స్ లో సతీ సహగమనం ఉంది కదండి. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కాలిపోవాలి కదా. నువ్వు కాలిపోవడానికి అంగీకరించినా నీ దగ్గర ప్రేమ లేకపోతే వేస్ట్. అదేంటండి, నో యూస్, ఉపయోగం లేదు అని రాయబడ్డది. నో యూస్. ఎంత చక్కటి మాట ప్రియులారా. నిజమే, నీ ఆస్తి ఇచ్చేసిన నీ ఆస్తి కన్నా ప్రేమ గొప్పది. నీ శరీరం కాల్చబడినా అది ప్రేమ కన్నా, శరీరం కాల్చబడ్డ కన్నా ప్రేమ గొప్పదని దేవుడి వాక్యం మనం చూస్తున్నాం. గణగణ శబ్దము పనికిరానిది, నో యూస్. ఇంకొక మాట ఉంది చూడండి, 1 యోహాను 4:7 చూడండి. 1 యోహాను 4:7 ప్రేమ లేకపోతే వాడు ఎలా పుట్టాడో అక్కడ రాయబడ్డారు చూడండి. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి దేవుని ఎరుగును. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించేవాడు అయితేనే దేవుని మూలంగా పుడతావు. ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే ఆల్టర్నేట్ ఏంటండి? ఆల్టర్నేట్ దేవుని మూలంగా పుట్టకపోతే దెయ్యం మూలంగా పుట్టినట్టే కదండి. నీలో ప్రేమ లేదు, ఎస్ యు బోర్న్ టు ది ఈవిల్. దెయ్యానికి నువ్వు పుట్టినట్టు అన్నమాట. అదే మాట అదే 1 యోహాను 3:14 ఉంది చూడండి. 3:14 సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణము అందు నిలిచి ఉన్నాడు. చూడండి, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎస్, నేను ఇన్ని పనులు చేయి, నువ్వు భాషలు మాట్లాడు, నీ డబ్బు హెచ్చించు, నువ్వు ప్రవచనం చెప్పు, నువ్వు జ్ఞానవంతుడుగా ఉండు, కొండలు పెరిగించే విశ్వాసం ఉండొచ్చు, శరీరాన్ని కాల్చడానికి ఇవ్వచ్చు, కానీ ప్రేమ లేకపోతే వేస్ట్. మరణమందు నిలిచి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. మరణమందు అంటే నరకం దగ్గర నువ్వు నిలిచున్నావు నీవు ప్రేమ లేకపోతే. అందుకనే పౌలు భక్తుడు ఆఖరి మాట రాస్తున్నాడు చూడండి. 1 కొరింథీ ఆఖరి మాటలు ఏముంది? ఆఖరి మాట విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఎంత చక్కటి మాట. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ప్రేమ లేకుండా ఈ లోకంలో ఉంటే నీవు మరణమందు నిలిచినట్టే. నీవు ప్రేమ కలిగి దేవుని పట్ల, దేవుని క్రియల పట్ల, అలానే నీ సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే నీవు దేవుని వలన, దేవుని ఎరిగిన వాడవై, దేవుని ద్వారా పుట్టిన బిడ్డగా ఉంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, ఇది ప్రేమ లేని వాడి యొక్క చరిత్ర. నీవు ప్రేమ ఉన్నావా, ప్రేమ లేవా? ఈ రోజు నుంచి ప్రేమించడం మొదలు పెడతావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ యొక్క లక్షణాలు 4-8 వరకు ఉన్న వచనాలు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ దీర్ఘకాలం సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. అన్నిటికీ తాళుకొను. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ అన్నింటినీ ఓర్చుకొనును. 14 మాటలు ఉన్నాయండి. 14 మాటలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియ సోదరి సోదరుడా. మొన్నటి దినాన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నప్పుడు ఈ మాటలు బ్రీఫ్ గా చదివి పిలిస్తున్నాం మనం. ఆ రోజే దేవుడు నాకు తలంపించాడు. ప్రేమ విషయమే మరొకసారి సంఘంలో చెప్దాము అని అనుకున్నాను నేను. ఆ బ్రీఫ్ 4-8 వరకు ఉన్న వచనాల్లో 14 మాటలు ఉన్నాయి. ఈ 14 మాటలు ప్రేమ యొక్క లక్షణాలే ఉన్నాయి. నీవు ప్రేమ కలిగి ఉంటే ఈ 14 లక్షణాలు కూడా కలిగి ఉన్నవాడివై ఉంటావు. ఈ 14 లక్షణాలు ఉంటే అది ఎంతో దేవుని బిడ్డగా నీవు ప్రస్ఫుటంగా అందరికీ కూడా కనబడుతూ ఉంటావు సహోదరి సహోదరుడా. నిజమే, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వచనము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెసేజ్ వర్తమానం ఇవ్వచ్చు. నేను సుధాకర్ గారి ఇంటిలో ఒక దృష్టాంతం చెప్పాను. నేను ఏం చెప్పానండి? ఒక పాస్టర్ గారు ప్రేమ విషయమై 7 రోజులు వర్తమానం చెప్పారు కంటిన్యూస్ గా.
7వ రోజు చెప్పిన తర్వాత పాస్టర్ గారు తృప్తి చెందలేదు, నేను ఇంకా తక్కువ మాట్లాడాను ప్రేమ విషయమే అన్నాడట. ఒకవేళ ఈ బేతేలు స్థలం నుంచి ఒక నిచ్చిని ఆకాశానికి వెళ్ళి ఆకాశం పైకెక్కి, ఎక్కడ సాధ్యమండి ఆయన ఎక్కుతానంటాడు పాస్టర్ గారు, పైకెక్కి అక్కడ గాబ్రియల్ దూతను మిఖాయిల్ దూతను పిలిచి దేవుడి ప్రేమ గురించి చెప్పవా అని నేను అడుగుకుంటాను అన్నాడు. ఒకవేళ ఆ గాబ్రియల్ దూత మిఖాయిల్ దూత చెప్పినా ఇంకా తక్కువే, ఆ దేవుని ప్రేమ నేను చెప్ప సఖ్యం కానిది అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప, ఎంత సందేశం అండి. ఇన్ని 14 లక్షణాలు ఉన్నాయి, అమోఘమైన లక్షణాలు అవి. ఈ 14 లక్షణాలు ప్రేమ గలవారికి కలిగి ఉంటారు. సో ఈ పాస్టర్ గారు నేను చెప్పలేకపోతున్నానండి దేవుని ప్రేమ అన్నాడు. ఎస్, దేవుని ప్రేమ మనం చెప్ప సఖ్యము కానిది, వివరింప సఖ్యము కానిది. ఎంత లోతుకి వెళ్ళినా కూడా అది అందదు, అగాధము, మహాసముద్రము. కాబట్టి దేవుడు ఈ ప్రేమ కలిగిన బిడ్డల్ని నిన్ను నన్ను చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు 8వ వచనం చూద్దాం, చూడండి మన పాఠంలో. ప్రేమ శాశ్వత కాలముండును, శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనకు కొంత మట్టుకు ఎరుగుదు. ఆమేన్. చూస్తున్నారండి, ఇవన్నీ కూడా నిరర్థకమయ్యే అవకాశం ఉంది, కానీ ప్రేమ నిరర్థకం అవ్వదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే పిల్లారా, భాషలు ఆగిపోవచ్చు, జ్ఞానం ఆగిపోవచ్చు, నీ ప్రవచనాలు ఆగిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ నీ ప్రేమ మాత్రము ఆగదు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రేమ అటువంటిదండి. యేసుక్రీస్తు ప్రేమ ఆగదు, ఆగదు. నీ భాషలు ఆగిపోవచ్చు, నీ ప్రవచనాలు ఆగిపోవచ్చు, నువ్వు చేసే ధర్మ కార్యాలను ఆగిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రేమ ఆగదు. అది శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ ఇందాక మనం నేర్చుకున్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో ప్రేమ గొప్పది అని పౌలు భక్తుడు మనకి ఈ వాక్యం ద్వారా రాసి ఉంచాడు. దేవుడు పౌలుని ప్రేరేపించాడు. పౌలు వచనాలు రాసి మనతో, మన కొరకు ఈ వచనాలు రాసి ఉంచారు. ఈ రోజు మనం నేర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమను, అలానే మనకున్న ప్రేమ తత్వాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. పిల్లారా, నిజమే. మరి ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పుడుతుంది? ప్రేమ అన్నది ఎక్కడైనా రెండు అంటే 2 పర్సన్స్ ఉంటేనే ప్రేమ వస్తుంది కదండి. 2 పర్సన్స్ ఆర్ 2 ఐటమ్స్. ఇద్దరి మధ్యన పుట్టేదాన్ని ప్రేమ. ఒక్కరి మధ్యన పుట్టేది ప్రేమ కాదు, ఇద్దరి మధ్యన పుట్టేది ప్రేమ. అంటే జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ప్రేమ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మనిషికి మధ్యన ప్రేమ ఉండాలి. ఎక్కడ పుడుతుంది, ఎవరి దగ్గర పుడుతుంది అంటే దేవునికి మనిషికి మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నది, దేవుడు ప్రేమించాడు, ఆయన కుమారుడు పంపించాడు. మనము ఆయన ప్రేమిస్తున్నామా లేదా? గాడ్ ఈజ్ ఆల్వేస్ లవ్స్ us. ఎవ్రీ టైం దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? మనం ఇలా మొక్కలు తిప్పుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, అండ్ లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. నీవు నీ స్నేహితుల మధ్యన ప్రేమ పడతారు కదండి. చాలా మంది స్నేహితుల కొరకు ఏమైనా ఇచ్చేస్తారు కదా, ఏమైనా చేసేస్తారు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరాల్లో దేవుని ఆరాధించి గొప్ప అనుభవం ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ వచ్చి రారా ఇదేదో పత్తాలు ఆట ఆడదామంటే వెళ్ళిపోతారు కదా. ప్రేమ కొరకు, ఫ్రెండ్ కొరకు. రారా మందు తాగుదామంటే వెళ్ళిపోతారు. రారా కొంచెం చిట్ చాట్ చేద్దామంటే వెళ్ళిపోతారు. అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడో దేవుడు అంతగా ప్రేమిస్తలేదు. ఒకటి, నీవు నీ ఫ్రెండ్ మధ్యన ప్రేమ స్థిరపరచడానికి ఆ ఫ్రెండ్ మాట పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఇద్దరి మధ్యన ప్రేమ ఉద్భవిస్తుంది. అలానే మూడోది, నీకు నీ భార్యకు ప్రేమ ఉండాలి. ఇద్దరి మధ్యన ప్రేమ ఉండాలి. భార్య ప్రేమించి భర్త ప్రేమించకపోతే అది ప్రేమ అనరు. భర్త ప్రేమించి భార్య ప్రేమించకపోయినప్పుడు అది ప్రేమ అనరు. ఇద్దరి మధ్యన ప్రేమ కలిగి ఉండాలి. అలానే నీవు నీ కుటుంబస్తులు మధ్యన ప్రేమ కలిగి ఉండాలి. నీవు నీ కుటుంబస్తుల మధ్యన ప్రేమ కలిగి ఉండాలి. ఎంతమంది ఎక్కడ ఎన్ని కొట్లాట్లాడినా
ఇంట్లో వాడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం సైడ్ అయిపోతాడు కదండి. వాడు మా అన్న అండి, నేను వాడి పక్షాన్ని మాట్లాడాలి అని అంటారు కదా. బయట ఎన్ని విరోధాలు ఉన్నా కూడా చివరికి వాడికి వీడికి పడకపోయినా కూడా ఇతర మూడో పర్సన్ వచ్చి ఎవరైనా వాడితో కొట్లాడుతున్నారంటే వాడు మా అన్న అండి, లేదా మా తమ్ముడు అండి, వాడు నా రక్త సంబంధి. సో యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ప్రేమ ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. నిజమే పిల్లరా, దేవునికి మనిషికి మధ్యన ప్రేమ ఉన్నది. నీకు నీ సహోదరుడి మధ్యన ప్రేమ ఉన్నది. నీకు నీ భార్య కానీ నీ భర్త మధ్యన ప్రేమ ఉన్నది. నీకు నీ కుటుంబ స్థితుల మధ్యన ప్రేమ ఉన్నది పిల్లరా. అక్కడ ప్రేమ జనరేట్ అవుతుంది, పుట్టుతుంది ప్రేమ, అక్కడ పుడుతుంది పిల్లరా. అయితే మనం ఈ రోజు నేర్చుకున్నాం చూడండి, ఎన్ని మాటలు? 14 మాటలు నేర్చుకున్నాం. ఒక సహోదరి ఈ 14 మాటలు చదివి వాళ్ళ భర్తతో అంటుందంట, చదివా ఎప్పుడన్నా ప్రేమ చాప్టర్ 14 మాటలు ఉన్నాయి నీకోసమే అంటుందంట. 14 మాటలు ఉన్నాయి నీకోసమే అంటే నా కోసం కాదు కదా. నా కోసం కాదంటే భార్య కోసం కాదు. వన్ సైడ్ అండి, దేవుడు రాసి ఉంచింది వన్ సైడా, వన్ వేనా? 14 మాటలు ఒకరికేనా? ఇద్దరికి రాశాడు. ప్రేమ దీర్ఘకాలం సహించిందంటే భర్త సహించాలి, భార్య సహించాలి. అంతేగాని మొత్తం నువ్వే సహించాలి, భర్త విడిచిపెట్టేసినా డేంజరే, నువ్వే సహించాలి, భార్య విడిచిపెట్టేసినా డేంజరే కదండి. అది ప్రేమ అనబడదు, స్వార్థం. బైబిల్ నా కోసం కాదు నీ కోసం అని అంటే స్వార్థం. కాబట్టి ఈ 14 మాటలు కూడా చదువుతున్న వారు ఇద్దరి వరకు రాయబడ్డారని గమనించాలి. అటు భార్య భర్తల మధ్యన, అటు ఫ్రెండ్స్ మధ్యన, అటు రిలేటివ్స్ మధ్యన, మోస్ట్ ఇంపార్టెంట్ దేవునికి మనిషికి మధ్యన ప్రేమ లక్షణాలు. ఇప్పుడు మనం కలబడిన 14 లక్షణాలు అమోఘమైన లక్షణాలు దేవుడికి ఇంకా బలంగా ఉన్నాయి దేవుడి దగ్గర. ఆ లక్షణాలతో దేవుడు మనం ప్రేమిస్తే మనము లేదు, ఇదో దేవుడు అంటే ఆయన గొప్పడు, ఆయన దగ్గర ఉంటాయి, నేనంతా మానవుడిని నాకేం లేదన్న కాదు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్సో, నీ దగ్గర నుంచి కూడా ఆశిస్తున్నాడు. దీర్ఘకాలం సహించునని దేవుడు, నువ్వు దీర్ఘకాలం సహిస్తా చాలా మంచోడు, నేను ఒక్క క్షణం నా పని అవ్వకపోతే రెచ్చిపోతాను నేను అంటాను కదండి. నా నువ్వు కూడా దీర్ఘశాంతంగా ఎదురు చూడాలి. నువ్వు కూడా దేవుని కార్యాలు పాల్పంపులు పొందాలి, సమానమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఈ ప్రేమ నలుగురు అంటే బిట్వీన్ 2 పర్సన్స్ మధ్యన ఉద్భవిస్తుందని మనము నేర్చుకున్నాం. టు క్లెయిమ్ ద లవ్ అంటే ప్రేమను పొందుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి. ఊరికే దూరం నుండి నేను ప్రేమిస్తున్నాను అంటే కాదు, దాన్ని క్లెయిమ్ చేయాలి. అంటే దాన్ని పుట్టించాలి. మనం ప్రేమను ఎలా పుట్టించాలి? 4-5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమను ఎలా పుట్టిస్తారు అంటే, మొట్టమొదటి మాట రీచ్ ఆర్ కమ్ క్లోజర్. రీచ్ అంటే చేరటం, కమ్ క్లోజర్ అంటే దగ్గరికి రావాలి. ఎక్కడికి? ఒక భార్య భర్త అయినా కూడా, ఒక ఫ్రెండ్ అయినా కూడా, ఒక దేవుడు మనిషి అయినా కూడా దగ్గరికి వచ్చేటువంటి అవకాశము పెట్టుకుంటేనే ప్రేమ జనరేట్ అవుతుంది, ప్రేమ పుడుతుంది. దేవుడా నువ్వు ఆకాశంలోనే ఉండు, నేను భూమి మీద ఉంటాను, నేను నీ దగ్గరికి రాను, నీ చర్చికి రాను, నీ మాటలు వినను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉండు అంటాం మనం దేవుడిని. అవునండి? నో, దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడి దగ్గరికి రావాలి, సంఘానికి రావాలి, దేవుడి వాక్యం వినాలి, ప్రార్థనలో పాల్గొనాలి. ఇవన్నీ చేస్తే దేవుడితో దగ్గరికి వచ్చినట్టు అవుతుంది. కానీ నేను నీ సంఘానికి రాను, నీ మాటలు వినను, నేను దూరంగా ఉంటాను అంటే ప్రేమ జనరేట్ అవ్వదు, ప్రేమ పుట్టదు. జాగ్రత్తగా వినండి. కనుక రీచ్ ఆర్ కమ్ క్లోజర్, దేవుని దగ్గరికి వస్తే మీకు ప్రేమ పుడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భార్య భర్తల మధ్యన కూడా ప్రేమ ఉద్భవించాలి అంటే దే షుడ్ కమ్ క్లోజర్, దగ్గరికి రావాలి. అంతేకాని నేను రాను, నువ్వు పుట్టింట్లోనే ఉండు, నేను మా హైదరాబాద్లోనే ఉంటానంటే వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ఇటు శరీర దూరమే కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితిలో కూడా వాళ్ళు దగ్గరికి రావాలి. నేను ఆల్రెడీ వెడ్డింగ్ డే రోజు మీకు చెప్పాను కొన్ని మాటలు. భార్యకు పెయిన్ వస్తే భర్త నాది శరీరం అనుకోవాలి, భర్తకు పెయిన్ వస్తే భార్య నాది శరీరం అనుకోవాలి. అప్పుడే దే కమ్ క్లోజర్. అంతేకాని ఏడిస్తే ఏడుస్తుంది లేకపోతే నేను అనుకుంటే
ప్రేమ లేదు అక్కడ. భార్య సఫర్ అవుతుంది, భర్త మస్తు మందు తాగుతున్నాడు. ఏముంది? లవ్ లేదు. లేదా భర్త కష్టపడుతున్నాడు, భార్య అరుస్తా ఉంది, లేదు, లవ్ లేదు. సో దే షుడ్ కమ్ క్లోజర్. అటు శారీరకంగా దగ్గరికి రావాలి, అటు హావభావాలు పంచుకోవడానికి దగ్గర రావాలి. అప్పుడు ప్రేమ జనరేట్ అవుతుంది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, దూరంగా ఉండదు. మందిరానికి దూరంగా ఉంటే నీకు ప్రేమ పుట్టదు. దేవుని వర్తమానాలు వింటూ వింటూ వింటేనే నువ్వు ఆ ప్రేరేపణ వస్తుంది. ఈరోజు మార్నింగ్ ఒక వాక్యం విన్నాను నేను, పాస్టర్ గారు చెప్తున్నారు, మనం దగ్గరికి వస్తే దేవుడు వాక్యం వింటే నీ లోపల ప్రేరేపణ వస్తుంది. ప్రేరేపణ, ఎస్, ఈరోజు ప్రేమ గురించి వాక్యం వింటే నీ లోపల ప్రేరేపణ వస్తుంది. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటున్నావు. దాని ద్వారా నీ యొక్క శక్తి పెరుగుతుంది. నువ్వు దేవుని ఇంకా ఘనంగా ఆరాధిస్తావు. అబ్బా, ఇంతగా ప్రేమించావా దేవుడా అనేటువంటి ప్రేరేపణ నీలోకి వస్తుంది. నువ్వు చర్చికే రాలేదు, వాక్యమే వినలేదు, దేవునితో సంబంధం నీకు ఎట్లా సెటిల్ అవుతుంది, కుదురుతుంది. కాబట్టి దేవుని వాక్కులు వినడానికి దగ్గరికి రావాలని మొదటి మాట. కమ్ క్లోజర్ ఆర్ రీచ్ ఈచ్ అదర్, దగ్గరికి చేరాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ అంశము స్పేర్ టైం. స్పేర్ టైం అంటే సమయాన్ని హెచ్చించాలి. ప్రేమ పుట్టాలి అంటే సమయాన్ని హెచ్చించాలి. సమయాన్ని హెచ్చించడం అంటే చూడండి, చాలా మంది, నేను ఆల్రెడీ నా వెడ్డింగ్ డే రోజు మీకు చెప్పాను, అమ్మగారి కాకినాడలో, నేను హైదరాబాద్లో. మాకు సరైన ప్రేమ పుట్టడం లేదు, అండర్స్టాండింగ్ లేదు. అలానే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకొక రకమైన సమస్య, అండర్స్టాండింగ్ లేదు. ప్రేమ పుట్టాలి అంటే యు షుడ్ స్పేర్ సమ్ టైం. జాగ్రత్తగా వినండి. అంటే స్పేర్ సమ్ టైం అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకోవాలి, ఇద్దరు కలిసి. ఇప్పుడు మన కాలేజ్ మేట్స్ ఉంటారు చూడండి, ఏం చేస్తారు? ప్రేమ పుట్టాలంటే ఇద్దరు గార్డెన్కి వెళ్ళి మాట్లాడుకుంటారు, లేదా ఇద్దరు కాలగట్టుకి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా. ఎస్, దే స్పేర్ సమ్ టైం అంటే కొంత టయాన్ని హెచ్చిస్తారు. అంతేకాని ఏం మాట్లాడుకునే పని లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే నువ్వు బిజీగా ఉంటే నేను బిజీగా ఉంటాను, ఈవిడ ఇటు పోతే అలా పడతారు కదండి. కానీ ప్రేమ పుట్టాలి అంటే ఇద్దరు కూడా సమ్ టైం, కొంత సమయాన్ని హెచ్చించాలి. మనం దేవుని దగ్గర ప్రేమ పుట్టాలి అంటే దేవుని కొరకు సమయాన్ని హెచ్చించాలి. ఎస్, దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఈరోజు నేను డ్యూటీలో బిజీగా ఉన్నాను అంటాం. ఏం లాభం? దేవుని దగ్గరికి చేరాలి. ఎస్, దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ రోజు లేవగానే నీ వాక్యం చదువుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను చర్చికి వెళ్తాను, నీ వాక్యం వినడానికి కొంత సమయాన్ని హెచ్చిస్తాను అంటేనే ప్రేమ పుడతాది. దేవునికి నీకు మధ్య బై ఆల్ మీన్స్ నేను చెప్తున్నాను, అటు దేవునికి మనిషికి, భార్యకు భర్తకు, ఫ్రెండ్స్ కి నీకు, రిలేటివ్స్ కి నీకు, ఇవన్నీ కూడా మీరు లోపల అన్వయించుకోనండి. కామన్గా నేను అన్ని చెప్పుకోబోతున్నాను నేను. కనుక పిల్లరా, మనము కొంత టయాన్ని కేటాయించాలి దేవుని కొరకు. ఈ బిజీ ప్రపంచంలో నాకు అస్సలు టైం లేదండి, చర్చికి రావాలంటే టైం లేదండి, నాకు చాలా బిజినెస్ ఉంది అంటే ఇంకంతా అలాగే ఉంటుంది. దేవుడు ఫ్రీగా ఇచ్చిపెట్టాడు. నేను చర్చికి రాని 10 సార్లు చెప్తాను నేను, కానీ నువ్వు రాకపోతే దేవుడు కూడా ఎదురు చూస్తాడు, ఎప్పుడు వస్తాడా అని. దీర్ఘ శాంతము, మొదటి మాట అంతే కదా, దీర్ఘకాలం సహిస్తుంది. దేవుడు సహిస్తా ఉన్నాడు. వన్ డే ఈ పుట్ పులుస్తావు. ఆ పులుస్తా పుట్టక మునిపే, పెట్టక మునిపే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, సమయాన్ని హెచ్చించాలి, దేవుని కార్యాల్లో పాల్గొనాలి. దేవునికి నీకు ప్రేమ పుట్టాలి, నీకు నీ సహోదరుడికి ప్రేమ పుట్టాలి, నీకు నీ భార్యకు ప్రేమ పుట్టాలి. కొంత సమయాన్ని హెచ్చించుకోవటం చాలా మంచిదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 మాటలు విన్నాం. 3వ మాట ఇంటరాక్ట్. ఇంటరాక్ట్ అంటే ఇంటరాక్ట్, వాళ్ళు చెప్పే మనం వినాలి, మనం చెప్పే వాళ్ళు వినాలి. అంటే ఇంటరాక్ట్ చేసుకోవాలి. ఇంటరాక్ట్ అంటే ఇంకా కొంచెము విపులంగా చెప్తాను. నా భార్య నేను ఉన్నాను, అమ్మా నేను నిన్ను డాలి నేను ప్రేమిస్తున్నాను అన్నాను. ప్రేమించావు కానీ ఏమి ఇచ్చావు నాకు అంటారు ఆమె కదా. ప్రేమించావు కానీ ఏమి ఇచ్చావు, అప్పుడు సడన్ గా ఒక చీర పట్టుకుని తెచ్చి ఇచ్చాను అనుకోండి, నేను ప్రేమిస్తున్నాను అని అంటారు కదా. ఇంటరాక్ట్ నిజమే. ఈ ఏదో ఊరికే పై ప్రేమించాను అని చెప్పడం కాదు, ఒక గిఫ్ట్ ఇచ్చుకుని ఆమెను ఇంప్రెస్ చేయాలి, ఆమె ఒక గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలి. ఇంటరాక్ట్
కావాలి. నవేడేస్ పిల్లలు SMS పంపించుకుంటారు కదండి, ఐ డాష్ యూ. సో ఇంటరాక్ట్ అంటే సంబంధం పెంచుకోవాలి. మరి మనం కూడా ఇంకా గిఫ్ట్స్ ఏదైనా ఇచ్చుకుని, మనమైతే మన ఇప్పుడు బంధువులు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే మా వీళ్ళందరూ రిలేటివ్స్, వీళ్ళందరికీ కూడా కష్టంలో వాళ్ళు ఆదుకోవాలి. మంచిది ఇంటరాక్ట్. వాళ్ళు మనకి కష్టం వస్తే వాళ్ళు ఆదుకుంటారు. ఇది కాల్డ్ ఇంటరాక్ట్. అంటే మన ఇద్దరము షేర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా ప్రేమ పుడుతుంది. మరి దేవునితో కూడా ఇంటరాక్ట్ చేసుకోవాలి. నువ్వు దేవుడిని కూడా ఘనపరచాలి, దేవుడు కూడా మహిమపరచాలి, దేవుడు కూడా స్తుతించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుడిని ప్రేమించినట్టుగా తెలవాలంటే యు బోత్ మస్ట్ ఇంటరాక్ట్. పొద్దున్నే లేచిన వెంటనే దేవుడా ఎంత గొప్ప దేవుడు దేవా, నీ ఉచిత కృపను బట్టి నూతన ఉదయకాలం చూసేదాన్ని తీర్చే ప్రభు అంటే ఎంత సంతోషిస్తాడో దేవుడు. నా బిడ్డ నన్ను గుర్తించాడు, నేను ఇచ్చిన ఊపిరి ఆయన పీల్చుకుంటున్నాడని స్తుతి చెల్లిస్తున్నాడని దేవుడు సంతోషిస్తాడు. అలానే దశమ భాగం దేవుడు బైబిల్లో రాసించాడు. దశమ భాగం ఇంటరాక్ట్, ఏ స్మాల్ గిఫ్ట్ అన్నమాట. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవుడికి ఇవ్వాలి. దేవుడు దేవుడు అడుగుతున్నాడు 100 రూపాయలు ఇవ్వమని, దశమ భాగం ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన 1000 రూపాయలు మనకి గిఫ్ట్ ఇస్తే మనం 100 రూపాయలు గిఫ్ట్ ఇవ్వడానికి అనుకుంటాం. అబ్బో 100 వద్దులే కదా. ఏది నీ ప్రేమ? దేవునికి నీకు మధ్య ప్రేమ ఏది? ఇంటరాక్ట్ ఏది? నీ భార్య మూతెత్తి పడితే చీర కొనిస్తావు, నీ భర్త మూతెత్తి పడితే రింగ్స్ కొనిస్తావు, కానీ దేవునికి ఇవ్వటం లేదు. ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి నీలో ప్రేమ పుట్టాలి అంటే ఇంటరాక్ట్ కావాలి. ఇద్దరు కూడా ఏకీభవించుకోవాలి, ఇద్దరు కూడా కనపరుచుకోవాలి, ఇద్దరు కూడా పంచుకోవాలి. మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? మొదటి మాట రీచ్ క్లోజర్, రీచ్ నీరర్. రెండవది స్పేర్ టైం. మూడవది ఇంటరాక్ట్ అవ్వాలి. నాలుగవది ఇన్వెస్ట్ చేయాలట. ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టాలి. ప్రేమ పుట్టాలి అంటే పెట్టుబడి పెట్టాలట. ఏం పెట్టుబడి పెడతామండి మనము? ఏం పెట్టుబడి పెడతాం? నీ సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. నీ చేసే పని అన్నింటిలో కూడా దేవుణ్ణి కనపరిచే పెట్టుబడి కనపడాలి. నీ సహోదరుల మధ్యన ప్రేమ పుట్టాలి అంటే ఒక పెట్టుబడి ఉండాలి. అక్కడ నువ్వు కొంత త్యాగం చేయాలి, ఆయన మనకిస్తాడు. ఇవన్నీ అర్థం కాకపోతే ఈ మాట అర్థమవుతుంది. చూడండి, ఒక గింజ నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఒక గింజ అంటే ఒక గోధుమ గింజ పెట్టుబడి పెడితే అక్కడి నుంచి వచ్చేది ఏంటండి? మస్తు కంకిలు వస్తాయి కదా, మస్తు కంకిలు వస్తాయి. అంటే ఒక గింజను పెడితే కొన్ని వందల గింజలు వస్తాయి. ఒక్క గింజ పట్టుకుని అమ్మమ్మో నేను ఇది భూమిలో పెట్టాను, నేను జోలో పెట్టి కూర్చుంటే ప్రేమ పుట్టదు, పెట్టుబడి లేదు. దేవుడు అంటున్నాడు, ఓ చెడ్డదాసుడా, నీకు ఒక తలాంత ఇచ్చాను నేను, దాన్ని నువ్వు పెట్టుబడి పెట్టాలి, మేక్ ఇట్ యూస్ఫుల్. లేదు నువ్వు అడుగుతావని నేను భూమిలో కప్పెట్టాను అంటున్నాడు. నాకు వాపస్ అన్నాడు. కాబట్టి పిల్లరా, మనము ప్రేమ పుట్టాలి అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టడం అంటే యు మస్ట్ ఇన్వెస్ట్ సంథింగ్. దేవునితో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దేవుడా, నేను ఈరోజు చర్చిలో ఉంటాను, నేను చర్చికి వెళ్ళి వాక్యం వింటాను, అదే పెట్టుబడి. నేను పాట పాడతాను, అదే పెట్టుబడి. నేను దేవుని ఆరాధన చేస్తాను, అదే పెట్టుబడి. నువ్వు చేయి. దేవుడు మనకి మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. దేవుడు మల్టిపుల్ కొలవలేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు, కొలవలేని ఆశీర్వాదాలు. కానీ నేను రామ్ చర్చికి, నేను పాడను, నేను చదవను, నేను వినను, ఇంకెక్కడికి వెళ్ళి వస్తాను? నీకు జోబులో గింజ జోబులోకి రాసుకున్నట్టు అన్నమాట. ఇది నేను జోబులోనే రాసుకుంటాను, నేను పెట్టుబడి పెట్టను అంటున్నాను. జాగ్రత్తగా ఆలోచించేది. మా ఇంట్లో చిన్ని మొక్క, కుండి మొక్క ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం. ఒక పక్షుడికి నేను జొన్నలు వేస్తే ఒక జొన్న భూమిలో పడింది. నాకు తెలీదు, ఏదో పచ్చగడ్డి మోస్తుందని చూస్తుంటే అది సీదా జొన్న చెట్టు వచ్చింది పైకి. మొదటి కంకి కాసింది, దాన్ని కట్ చేశాను, దాచుకున్నాను నేను. అదే ఒక గింజ 100 గింజల పైన ఉన్నాయి ఆ కంకి, దాచిపెట్టాను. అది కోసిన వెంటనే మళ్ళా సైడ్ నుంచి ఇంకొక పిల్లక పుట్టింది, అది కూడా పైకి వచ్చి మళ్ళా ఇంకో కంకి కాసింది, అది కూడా కట్ చేసి పక్కన పెట్టారు. ఇంకొక కంకి వచ్చింది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, దేవుడా నేను ఒక్క గింజ వేశాను, అందులో
300 గింజలు వచ్చినాయి. ఇప్పుడు ఇంత మల్టిప్లై చేస్తావా నువ్వు ప్రేమని అని అనుకున్నాను నేను. హల్లెలూయా. ఒక్కటే గింజ వేశాను నేను, 300 గింజలు వచ్చినాయి. చూస్తున్నారా అండి? ఆ రోజు ఒకవేళ ఒక గింజ వేయకపోతే 300 గింజలు వచ్చాయి కాదు. కాబట్టి వెన్ యూ సో సీడ్, ఆ విత్తనం నాటితే నీకు ఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఇన్వెస్ట్ నౌ, నీ ప్రేమను ఇన్వెస్ట్ చేయి. ఇన్వెస్ట్ చేయంటే పెట్టుబడి కింద పెట్టు. ఒకవేళ నీ భర్త నేను ప్రేమించలేదేమో, నువ్వు ప్రేమించు, అది నీ ఇన్వెస్ట్మెంట్. తర్వాత అతడే నేను ప్రేమించుకుంటూ వస్తాడు. ఒకవేళ నీ భార్య నేను ప్రేమిస్తలేదేమో, నువ్వు ఇన్వెస్ట్ చేయి ప్రేమను, ఆ తర్వాత ఆమెనే మనల్ని ప్రేమించుకుంటూ వస్తాడు. ఈ విధంగా నువ్వు ఇన్వెస్ట్ చేస్తే యూ రీప్ ద క్రాప్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోతకు వస్తావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక వచనం మాట చెప్తాను నేను. ఎఫెసీ రాసిన పత్రిక 3:19 వచనంలో పౌలు ఈ మాట రాస్తున్నాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక పౌలు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ విషయమై. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రేమ గురించి పౌలు రాస్తున్నాడు. ప్రేమను గురించిన శక్తి మీకు రావాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు పౌలు. చూస్తారా ఎంత ప్రేమ! ఈ విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత కూడా పౌలు మన విషయమే ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీకు ప్రేమ యొక్క శక్తి తెలవాలి, మీరు ప్రేమ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో, ఎలా పొందుకుంటారో, ఈ విషయాలన్నీ కూడా పౌలు నేర్పుతూ ఈ మాట రాస్తున్నాడు. ప్రేమలో మీరు వృద్ధి పొందాలి, ప్రేమ శక్తి తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి పిల్లల ఈరోజు మనము ప్రేమ లేని వాళ్ళమైతే నేర్చుకున్నాం, ప్రేమ లక్షణాలు నేర్చుకున్నాం, ప్రేమ ఎక్కడ పుడుతుందో నేర్చుకున్నాం, ప్రేమ ఎలా పుడుతుందో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రేమ యేసులో నడవాలి, యేసులో నేర్చుకున్నాం. ప్రేమ యేసులో కొనసాగించాలి. మనం ఇన్ని మాటలు నేర్చుకున్నా యేసు ప్రేమలో కొనసాగించకపోతే మళ్ళా నువ్వు ప్రేమ లేని వాడిగా అయిపోతావు. కనుక 4-5 మాటలు యేసు ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రికలోనే ఎక్కువ రెఫరెన్స్లు ఉన్నాయి, అది తీసుకుంటండి. ఎఫెసీ 5:2 వచనం చదువుకుందాం. ఎఫెసీ 5:2 వచనం. మనం ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణము గాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి, మీలో జారత్వమే గాని. చూడండి, మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి అంటే వాక్ ఇన్ జీసస్ లవ్. యేసు ప్రేమలో మీరు నడుచుకోనండి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. అంటే యేసు ఎటువంటి ప్రేమ కనపరిచాడో అటువంటి ప్రేమలో మనము నడుచుకోవాలి. మీరు క్రీస్తు ప్రేమలో నడుచుకోనండి అని చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు ప్రేమ గురించి నేర్చుకున్నాం. యేసు క్రీస్తు ఈ ప్రేమ అంతా కూడా 100% ఫుల్ఫిల్ చేసినాడు, 100% నిర్వర్తించాడు ప్రేమను. ఇప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రేమలో మనము నడుచుకోవాలని పౌలు భక్తుడు రాస్తున్నాడు. వాక్ ఇన్ జీసస్ లవ్ మొదటి మాట నేర్చుకున్నాం. రెండవ మాట ఎఫెసీ రాసిన పత్రికలోనే ఉంది. 4:15 వచనం చూడండి. 4:15 వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎరుగుదాం. ఇంకా కింద క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు అని ఉంటా చూడండి. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆమేన్. చూస్తున్నారండి, ప్రేమలో క్షేమాభివృద్ధి కలగాలి. మనకి క్షేమము వాంఛించాలి, కానీ ప్రేమలో ద్వేషం వాంఛించకూడదు. క్షేమం కావాలి మనకి. అంటే ప్రేమ ద్వారా మనము క్షేమకరమైన విషయాలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమలో క్షేమం ఉన్నది, దెయ్యపు ప్రేమలో క్షేమం ఉన్నది లేదా ద్వేషం ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రేమలో మనము క్షేమాభివృద్ధి పొందాలని మరొక రిఫరెన్స్ నేర్చుకున్నాం. ఇంకోటి 4:15 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎరుగుదాం. చూడండి, ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు అంటే టాక్ ఇన్ లవ్. టాక్ ఇన్ లవ్ అంటే నీవు మాట్లాడే మాటల్లో క్రీస్తు ప్రేమ కనపడాలి, నువ్వు నడిచే నడకలో క్రీస్తు ప్రేమ కనపడాలి, నువ్వు ఇచ్చే ప్రేమలో క్షేమాభివృద్ధి కనపడాలి. చూడండి ఎన్ని మాటలు వస్తున్నాయో. నీ యొక్క ప్రేమ మాటలు ద్వారా ఉండాలి, అది క్రీస్తు ప్రేమ కలిగిన మాటల్లాగా ఉండాలని 3వ మాట నేర్చుకున్నాం. 4వ మాట ఎఫెసీ రాసిన పత్రిక 4:3 వచనం.
బేర్ లవ్. చూడండి, మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను నడుచుకున్న వలెనని. 4:3 ఎఫెసీ 4:3 డైరెక్ట్ ఉంటుంది చూడండి. ప్రేమతో ఒకడు సహించుకొనుడి. ప్రేమతో ఒకడు సహించుకోండి. బేర్ లవ్. ఎస్, నీవు ప్రేమించిన తర్వాత శిక్షించుకోవడానికి వీల్లేదు. అసహనం తెచ్చుకోవడానికి వీల్లేదు. చాలా మంది భార్యలు భర్తల్ని కొడుతూ ఉంటారు, లేదా భార్యలు భర్తలు హింసిస్తూ ఉంటారు. మీరిద్దరు ప్రేమ డెవలప్ చేయండి దేవుని వాక్యం చెప్తే దే ఆర్ నాట్ బేరింగ్. వాళ్ళు సహించడం లేదు, సహించుకోవడం లేదు, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలు. అది మోస్ట్ డేంజరస్. దేవుని ప్రేమ ఎరిగిన మనము సహనాన్ని మనము ధరించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఎఫెసీ రాసిన పత్రిక 6:24 చూడండి. 24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగుగాక. చూసారండి, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావో, ఆయన శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడైతే ప్రేమిస్తావో నీకు కృప కలుగుగాక. ఎంత చక్కటి మాట. 63వ కీర్తనలో నీ కృప జీవము కంటే ఉత్తమమని రాయబడ్డది. జీవము కంటే ఉత్తమమైన కృప నీకు కావాలి అంటే యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు ప్రేమించబడాలి. అవును సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు ప్రేమించబడుతున్నావా, ప్రేమిస్తూ ఉన్నావా? అలా ప్రేమిస్తే ఆయన కృప నీకు ఎక్స్టెండ్ అవుతుంది, నీకు అందుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది చూడండి. 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆమేన్. ప్రేమ ద్వారా నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రేమిస్తాలి. యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నా నీవు యేసుక్రీస్తును నువ్వు బ్రతికించబడతావు. నువ్వు ప్రేమలో నడవాలి, ప్రేమలో మాట్లాడాలి, ప్రేమలో క్షమావృద్ధి కలగాలి. ప్రేమలో నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. యేసుక్రీస్తు ప్రేమే నిన్ను బ్రతికిస్తాది. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా మనల్ని బ్రతికించదు. మనము ప్రేమ, యేసుని ప్రేమ అనే మాటలో లాస్ట్ వచనము కల్వరి ప్రేమ అది ఎన్నడూ మారదు అనేసి పాడుకుంటాం మనం. కల్వరి ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ నిన్ను బ్రతికిస్తాదని మనం నేర్చుకుంటున్నాం. 6 మాటలని 7వ మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 12 వరకు ఉన్న 3 మాటలు కూడా చదువుకుని దేవుని వాక్యాన్ని ముగించుకున్నాం. యోహాను సువార్త 15 8 నుంచి 12 వరకు 3 మాటలు ఉంటాయి చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించును. చూడండి, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరు ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. 3వ మాట ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని ఆకాన్ని చెప్తున్నాడు. ఇక కింద ఉన్నదండి. ఓకే, లవ్ ఈచ్ అదర్. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని నా ఆజ్ఞ. చూస్తున్నారండి, తండ్రి ప్రేమిస్తున్నాడు, కుమారుడు ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను అడుగుతున్నాడు, మీరు కూడా నన్ను ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి. డెవలప్ ది లవ్. అంతేకాని ఖర్చు చేసుకోవద్దు, హింసించుకోవద్దు, శిక్షించుకోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 7 మాటలు మీ హృదయంలో పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ అది దివ్యమైన ప్రేమ, అది కడవరకు కొనసాగించేటటువంటి ప్రేమ. ఆ ప్రేమలో నీవు నేను కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఒక సంఘటన జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ సంఘటన దేవుడి మీ హృదయాలతో ఈ ప్రేమతత్వం గురించి మాట్లాడినాడు. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా ఇంకా అది బలంగా నాటుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక కుటుంబంలో ఒక అంటే భార్య భర్తల మధ్యన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అట్ ద ఏజ్ ఆఫ్ 7 years చనిపోయాడు. క్రీస్తునందు నిద్రించాడు.
అయితే ఆ తల్లిదండ్రులకి చెప్పలేనంత వేదన పుడుతుంది. ఏ క్షణమైనా కూడా ఆ కుమారుడు కళ్ళ ముందు కనపడుతున్నట్టుగానే కనపడుతుందట. వాడు వచ్చే అమ్మ అన్నం పెట్టు, నాన్న నాకు సరిపోను, ఇలాంటి చిన్ని మాటలే కనపడుతున్నాయి, వినపడుతున్నాయంట. ఇంకొక సీరియస్ గా ఆలోచన చేస్తే సైకో మాదిరిగా అయిపోయారు వీళ్ళు. తల్లిదండ్రులు పిచ్చి పట్టింది, పిచ్చి స్టేజ్కి వచ్చేసారు. డాక్టర్ని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నాడు, మీరు ఇంత వేదన కలతం చెందుతున్నారు కదా, ఒక కుమారుడిని తెచ్చుకుని పెంచుకోండి అని అడ్వైజ్ ఇచ్చినాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి ఒక కుమారుడిని పెంచుకుంటారు కానీ అనాథాశ్రమంకి వెళ్ళారు. అనాథాశ్రమంకి వెళ్ళి సేమ్ వాళ్ళ కొడుకు మాదిరిగా ఉన్న కుమారుడు కనిపించాడట. వాళ్ళ దగ్గర తెచ్చుకుని ఆ కుమారుడితో అంటున్నాడు, కుమారుడా నీవు మా ఇంటికి వస్తావా, నీకు అన్నం పెడతాము. అనాథ పిల్లలు అంటే మీకు తెలుసు కదా, అన్ని అంతంత మాత్రమే ఉంటాయి. భోజనం ఉండదు, బట్ట ఉండదు, ఇల్లు ఉండదు, పెన్ను ఉండదు, పెన్సిల్ ఉండదు, పుస్తకం ఉండదు, చదువు ఉండదు, ఏముండదు కదా. అయితే ఈ తల్లిదండ్రులు వెళ్ళి నీకు అన్నం పెడతాం, బట్టలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, పెన్సిల్ ఇస్తాం, అన్ని కొంటాం, ఆట వస్తువులు కొంటాం, తినేవి కొంటాం, అన్ని కొంటాం, మా ఇంటికి వస్తావా అని అన్నాడట. ఇవన్నీ నాకెందుకు ఇస్తారని అన్నాడట ఆ కుమారుడు. అవును, నువ్వు మా కొడుకుగా చేర్చుకోవాలని మాకు ఆశగా ఉంది అని అన్నాడట. అయితే నేనేం చేయాలి అన్నాడట. అయితే తల్లిదండ్రులు అన్నారట, మా కొడుకు మమ్మల్ని ఎంతగానో మేము ఇష్టపడతాం, ఆ కొడుకు మాదిరిగా నిన్ను కూడా ఇష్టపడి మేము ఉంచుకోవాలి, పెంచుకోవాలి, మా ఆస్తి తర్వాత ఆస్తి నీకే రాసి పెట్టాలి అని ఆయన అంటే, మరి నేనేం చేయాలని ఆ కుమారుడు అప్పుడు అంటాడట, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావా అని అన్నాడట తల్లిదండ్రులు. ఏమర్థమైందండి? కుమారుడు ఏమన్నాడు, కుమారుడా నువ్వు నన్ను ప్రేమించు, అదొకటే చాలు. ఈ అనాథ పిల్లగాడికి ఏమీ తెలియదు, తిట్టడానికి లేదు, ఉండడానికి లేదు, ఏమీ లేదు. కానీ ఆ అనాథ పిల్లగాడి యొక్క ప్రేమ ఈ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, మమ్మల్ని ప్రేమిస్తూ ఒకటే చేయదు అని అన్నారట. అయితే ఈ సందర్భంగా మీకు ఆలోచన రావాలి. యేసుక్రీస్తు వారు మనల్ని అనాథలుగా ఉన్నప్పుడు ఆయన తన అమోఘమైన ప్రేమ చేత ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవునండి, ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించి వెళ్ళిపోతూ ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, నీ ప్రేమ నాకు ఇస్తావా. నేను మొదలే చెప్పాను, మన దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని దేవుడు ప్రేమించమని అడుగుతున్నాడు ఈజ్ ఆస్కింగ్. సో నీవు దేవుడిని ప్రేమిస్తావా? ఒకసారి యేసుక్రీస్తు ప్రేమను గురించి ఆలోచన చేయి. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కోరుకునేది ఏంటంటే మనందరినీ ఆయన పిల్లల్లాగా చూసుకుంటున్నాడు. ఒక అనాథ పిల్లలు మనం, తినడానికి లేదు, ఉండటానికి లేదు, చేయటానికి లేదు, ఏది లేదు, అనాథలం మనం. కానీ ఆయన తన కుమారుడిగా, తన సొంత బిడ్డగా నిన్ను నన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతూ నువ్వు నన్ను ప్రేమించవా అని అడుగుతూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి పట్టం మనకు తెలుసు కదా, జీసస్ హౌ మచ్ డూ యు లవ్ మీ, హౌ మచ్ డూ యు లవ్ మీ అన్న దానికి జవాబు ఏం వేస్తాడు? హి ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ డైడ్ ఆన్ ద క్రాస్ అని రాసినాడు. హి ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్ అంటే చేతులు చాపి ఆయన చనిపోయాడు. అంటే మనం అంటున్నాం, యేసు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒకసారి నువ్వు అడిగితే, నేను నీ కొరికే చేతులు చాచి ఉంచాను, నువ్వు నా దగ్గరికి రా, నేను చనిపోతున్నాను, ఇలాగే చనిపోతున్నాను అంటే ఆయన చేతులకి ఇంకా దగ్గరికి లేవు. అంటే ఈ నెవర్ క్లోజ్డ్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతులు మూసుకోలేదు, ఆయన తెరిచి ఉంచాడు. నిన్ను నన్ను తన దగ్గరికి రమ్మని ఆయన కోరుతున్నాడు. కనుక ప్రియ సోదరులారా, మనం ఒక అనాథులం, మనకి ప్రేమ అంటేనే తెలియదు, కానీ యేసు ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ద్వారా ప్రేమించి నిన్ను నన్ను కొని ఆయన తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి దగ్గరికి వస్తావా? లేకపోతే ఈ ప్రేమ నాకు వద్దు, నేను లోకంలో దెయ్యం ఉంది దాన్ని ప్రేమిస్తాను అంటే ఒకరోజు ఎంతో ఆయన కలత చెందుతాడు. ప్రియ సోదరులారా, నేను కూడా చిన్ని సంఘటన చెప్తాను నా విషయమై. మీరు ఈ సంఘానికి వస్తున్నారంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఏ ఒక్కరు ఎప్పుడు ఏ రోజైనా ఆబ్సెంట్ అయితే చాలా కలత చెందుతాను నేను, చాలా కలత. ఎంత కలత అంటే ఒక మాట చెప్తాను, మన్నించండి, ఏమనుకోవద్దు. మీ సొంత తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే మీరెంత కలత చెందుతారు, ఎంత వేదన చెందుతారు. అటువంటి వేదనతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే మీరు ఒకరోజు సంఘానికి రాకపోతే మా నాన్న మా అమ్మ చనిపోయాడు అన్నంత బాధ వేదన మాలో ఉంటుంది. అంత ప్రేమతో
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా సంఘాన్ని ప్రేమించండి. నన్ను కాదు, దేవుని కనపరచండి, దేవుని దగ్గరికి రండి. అటువంటి ప్రేమ మనం పంచుకుందాం. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? మనం కొంతకాలమే ఉంటాం. ప్రేమ కలిగి అటు సంఘాన్ని, అటు దేవుడిని, అటు సంఘ కాపర్ని సంతోషపరిచే వారిగా ఉండాలి. కానీ మీరు సంఘం మారితే మాకు చాలా వేదన. ఎందుకంటే ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మైండ్లో రిజిస్టర్ అయిపోతారు. మీరు ఒకవేళ రావటం ఆబ్సెంట్ అయినా, లేట్ అయినా, రాకపోవడం అయినా జరిగితే అది సహించరాని. మీ నాన్నగారు, మీ అమ్మగారు చనిపోతే మీరు ఎంత ఏడుస్తారు, నేను అంత ఏడుస్తాను. ఇది వాస్తవం. ఇది మీరు ఆలోచించేయండి. మీ సొంత నాన్నగారు, అమ్మగారు చనిపోతే కొన్ని నెలల తరబడి ఎట్లా ఏడుస్తారో, కొన్ని సంవత్సరాల తరబడి ఎట్లా ఏడుస్తారో, అట్లానే మీరు ఒకవేళ చర్చకు రాకపోతే నేను అట్లా ఏడుస్తున్నాను. కానీ నా ప్రేమ కన్నా యేసుక్రీస్తు ప్రేమ ఇంకా గొప్పది. ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాడు. నేనైతే చర్చి వరకు రాకపోతే ఏడుస్తున్నాను, కానీ మీరు నరకంలోకి వెళ్తే చూడలేని వాడు యేసు. కనుక ఆ యేసు ప్రేమ మాత్రము ఎక్కడున్నా, ఎలా ఉన్నా విడవకుండా యేసు ప్రేమలో కొనసాగాలని నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక అందరూ బైబిల్ మూయండి, కళ్ళు మూసుకునండి. నేను ఈరోజు చెప్పిన వర్తమానం మరొకసారి చీటీగా రివ్యూ చేసి ముగింపు ప్రార్థన చేస్తాను. నేను ఈరోజు విన్న ప్రేమ సందేశం దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నిజమే, ఈ ప్రేమ ఇంత అమోఘమైన ప్రేమ చేత దేవుడు ప్రేమించాడు. ఆయన తన ఏకైక కుమారుడు, ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శిలువ మీద చనిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు ప్రేమ లేనివాడు అయితే నీ భాషలు, నీ వరాలు, నీ జ్ఞానము, నీ విశ్వాసము వ్యర్థమని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు నీవు ప్రేమ కలిగి నువ్వు భాషలు మాట్లాడు, ప్రేమ కలిగి ప్రవచనాలు చేయి, ప్రేమ కలిగి విశ్వాసంతో ఉండు, ప్రేమ కలిగి నీ శరీరాన్ని సమర్పించుకో. కానీ ప్రేమ లేకుండా చేస్తే అది వ్యర్థము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే ప్రేమకు 14 లక్షణాలు మనం చూసుకున్నాం. ఈ 14 లక్షణాలు నీలో ఉన్నాయా? దేవుడు ప్రేమించాడు ఈ లక్షణాలతో. మరి నీవు ఆయన ప్రేమిస్తున్నావా? ఒకసారి 14 లక్షణాలు నీ క్షుణ్ణంగా చదివి అలాంటి లక్షణాలను ధరించుకోవాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్యన పుడుతుంది. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, అది నీ బంధువైనా, నీ ఫ్రెండ్ అయినా, దేవుడికి నీకు మధ్య ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నీ ప్రవచనాలు ఆగిపోతాయి, నీ యొక్క ప్రతిదీ ఆగిపోతుంది, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రేమ పుట్టాలి అంటే నువ్వు దగ్గరగా రావాలి. ప్రేమ పుట్టాలి అంటే సమయాన్ని హెచ్చించాలి. ప్రేమ పుట్టాలి అంటే మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రేమ పుట్టాలి అంటే నువ్వు కొంత పెట్టుబడి పెట్టాలి. ప్రేమ పుట్టాలని పౌలు భక్తుడు నీ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలానే యేసుక్రీస్తు ప్రేమ నీలో ఉండాలని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక ద్వారా 7 మాటలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు నడవాలి. యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రేమలో క్షేమాభివృద్ధి కావాలి. యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు కృప పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు సత్య వాక్కును గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రేమలో నువ్వు నిలబడాలని యోహాను సువార్త ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ రోజు విన్న దృష్టాంతం ప్రకారం ఒక తల్లి కుమారుడు చనిపోయినప్పుడు ఆ ప్రేమ కొద్ది ఒక అనాథ బిడ్డను తెచ్చుకుని ఆ బిడ్డతో ఒకటే కోరుకుంది, నువ్వు నా కుమారుడిగా చేర్చుకుంటున్నాను, నన్ను ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా? యేసు కోరుకునేది నీ ప్రేమ. నువ్వు ఏమిచ్చావో, ఏం కనపరిచావో కాదు, కానీ నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలని దేవుడు నేను కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి.
మిన్నైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను వివరింప. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింప. ఏమని వర్ణించు నీ ప్రేమను, ఏమని ప్రకటించు నీ ప్రేమను, ఏమని వర్ణించు నీ ప్రేమను, ఏమని వివరించు నీ ప్రేమను. ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. కొలువలేనిది ఆయన ప్రేమ, కొలువలేనిది ఆయన ప్రేమ. అన్నిటికన్నా విలువగలిగినది, అన్నిటికన్నా విలువగలిగినది. ఏమని వర్ణించు నీ ప్రేమను, ఏమని వివరించు నీ కృపను. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింప. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింప. సర్వశక్తిమంతుడా దయమయ నాదా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీ అమోఘమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి పాపులుగా ఉన్న మమ్మలను పలకరించి నీ పవిత్రమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని కొని ఉన్న తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో ఎవరూ చూపని ప్రేమ నీ సిల్వరి కల్వరి ప్రేమ ద్వారా మమ్మల్ని బలపరిచినావు. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రేమ సందేశం మీరు మాకు ఇచ్చారు. స్తుతులు తండ్రి. ఎలా ప్రేమించాలో మీరు నేర్పించారు, ఎలా ప్రేమలో నడవాలో మీరు మాకు చూపించారు. నీ సిల్వ ప్రేమను బట్టి, నీ కల్వ ప్రేమను బట్టి నిండు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలింపచేసి నీ రాబడ పర్యంతరము మేము ప్రేమ బంధము కలిగి కొనసాగించే కృప మాతో ఉంటున్నాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.